అబ్రాడ్ కొంచెం వెళితే డెఫినెట్గా కొంత అడ్వాంటేజ్ ఉంటుందండి. ఎందుకంటేనండి సమ్మర్ కోర్సు చేయడం అనేది ఒక ఎక్స్పోజర్ అబ్రాడ్. అంటే మామూలుగా అలాగే సమ్మర్లో మీరు ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు కదండి చాలామంది. అదేదో వెళ్ళి చోట 4 వారాలు 2 వారాలు 5 వారాలు ఉంటే సరిపోయింది కదా. ఏదో పుణ్యం పురుషార్థం 2 కలిసి వచ్చినట్టుగా మన 2 రకాలుగా కూడా వాళ్ళకి ఇది ఉంటుంది కాబట్టి జనరల్గా ఎక్స్పోజర్ చాలా బెటర్గా ఉంటుందండి. అలాగే కనెక్షన్స్ బిల్డ్ అవుతాయండి. ఇప్పుడు యూజీ ఫస్ట్ ఇయర్ పిల్లలు ఉంటారు, యూజీలో సెకండ్ ఇయర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్లో కానీ 10th పిల్లలు కానీ 12th కానీ 11th కానీ అప్పుడు రిలేషన్స్ని బిల్డ్ చేయొచ్చండి. అంటే ఆబ్వియస్గా అంతే కదండి. సమ్మర్ కోర్స్ అంటే కొత్త ప్రదేశం, కొత్త దేశం, కొత్త స్టూడెంట్స్ రకరకాల దేశాల నుంచి వస్తారు, 10 మంది పరిచయం అవుతారు కదా. కనెక్షన్స్ బిల్డ్ అవుతాయి, డిఫరెంట్ ఎక్స్పోజర్, డిఫరెంట్ అటు అట్మాస్ఫియర్ అనుకోండి, ఫుడ్ అనుకోండి, కల్చరల్ డిఫరెన్స్ అనుకోండి, కల్చరల్ షాక్ అనుకోండి, పోనీ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే నెట్వర్క్ బిల్డ్ అవుతాయి. అలాగే ఆపర్చునిటీస్ కూడా ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో తెలుస్తాయి. మీరు ఒక ప్లేస్కి వెళ్ళారనుకోండి, కొత్త ప్లేస్కి మేబీ మీరు వెళ్ళడం వరకు మీకు తెలిసి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పుద్ది, ఆ ప్లేస్ చెప్పుద్ది. అంతే కదండి. మీరు ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అంటే లైఫ్లో చివరిదాకా ప్లాన్ చేస్తారు చాలామంది తల్లిదండ్రులు తెలియక పిల్లలు. అది చాలా బ్లండర్ మిస్టేక్ అండి. అది అంత అవసరం ఉండదు. ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఆ ప్లేసే మనకు చెప్పుద్ది. ఓహో, నువ్వు పలానా హార్వర్డ్ కాలేజీకి వచ్చి సమ్మర్ కోర్స్ చేసి విద్యార్థికి హార్వర్డ్ కాలేజీ ప్లస్ సరౌండింగ్లో ఉన్న ఫ్యాకల్టీ ఫ్రెండ్స్ చెప్తారు, 100 చెప్తారు నీకు. ఏంటి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో, ఆ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలనే విషయం మళ్ళీ వాళ్ళు చెప్తారు. ఇలాగా ముందే ఏదో గీత గీసినట్టుగా పేరెంట్స్ పుట్టగానే 6వ తరగతిలోనే 7వ తరగతిలోనే గీత గీసినట్టుగా నేను ఐఐటీకి వెళ్తాను, లేదా ఐఏఎస్కి వెళ్తాను, లేకపోతే నేను ఎంఐటీకి వెళ్తాను, లేకపోతే కాల్టెక్కి వెళ్తాను, లేకపోతే ఏదో సిఎంఈకి వెళ్తానని చెప్పేసి గీతలు గీసి ఏదైతే విధానం ఉందో అలా గీతలు గీసి వెళ్ళడం అనేది నా 25 ఏళ్లలో ఒకరిని కూడా నేను చూడాల. ఇలా గీతలు గీసిన వాళ్ళు వెళ్ళరు జనరల్గా.